బ్లాక్వుడ్ ఆశ్రమం యొక్క గుసగుసలు. బ్లాక్వుడ్ యొక్క దూరమైన మబ్బులతో కప్పబడిన కొండల్లో ఒక పాత ఆశ్రమం గతానికి నల్ల ముసుగు వంటి నిలిచింది. బ్లాక్వుడ్ ఆశ్రమం దశాబ్దాల పాటు వదిలివేయబడిన హంటెడ్ అని పేరు పొందింది. అక్కడి ప్రజలు దాని పాడైన గోడల్లో ఉన్న బాధ్యతరితమైన ఆత్మలు గురించి నిశ్శబ్దంగా మాట్లాడేవారు. ఎవరూ దాని దగ్గరికి రాలేదు, ముఖ్యంగా రాత్రిపూట. డాక్టర్ జోనాథన్ క్రేన్, అద్భుతాలకు ఆసక్తి ఉన్న ఒక మనోవైజ్ఞానికుడు, ఆశ్రమాన్ని పరిశీలించాలనుకున్నాడు. అతను సంవత్సరాల పాటు భూతాల కథలను తొలగించి బ్లాక్వుడ్ ఆశ్రమం కూడా మరొక పాతకాలపు భవంతి అని నిరూపించడానికి తహతహలాడాడు. తన పరికరాలతో మరియు నిజం బయటపెట్టడానికి సిద్ధంగా అతను ఒక మబ్బుల సాయంత్రం బ్లాక్వుడ్ ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఆశ్రమం దగ్గరికి రాగానే మబ్బులు మరింత దట్టంగా మారి భవంతిని ఒక కప్పు లాగా కప్పాయి. ఇనుప గేట్లు నిశ్శబ్దంగా తెరుచుకోవడంతో జోనాథన్ వెన్నులో చలితో దాన్ని అతను చల్లని రాత్రి గాలి అని తేల్చి లోపలికి అడుగుపెట్టాడు. ప్రవేశ హాల్ విశాలంగా మరియు భయంకరమైన నిశ్శబ్దంగా ఉంది. జోనాథన్ యొక్క బరువుతో నేలమాళాలు క్రిందట కొట్టుకుంటూ అతని అడుగులు ఖాళీ కారిడార్లలో మార్మోగాయి. పాడైపోయిన మరియు కుళ్ళిపోయిన వాసన గట్టిగా లాగుంది. అతను తన కెమెరాలు మరియు రికార్డింగ్ పరికరాలను సెట్ చేసి ఆశ్రమంలోని ప్రతి మూలను డాక్యుమెంట్ చేయాలని తలపెట్టాడు. అతను పరిశీలించేటప్పుడు జోనాథన్ గోడలపై వింత చిహ్నాలను గమనించాడు. అవి రూన్ల మాదిరిగా కనిపించాయి. అవి ఒక మాయాజాల శక్తితో కంపించుతున్నట్లు అనిపించింది. అతనికి హఠాత్తుగా అక్కడి నుంచి వెళ్లిపోవాలనిపించింది, కాని నరాలు కాస్త హడలెక్కడంతో తనకు మామూలే అని చెప్పి అతను అక్కడ కొనసాగాడు. గంటలు గడిచాయి, కాని అతను సాధారణంగా చూసినట్లు ఏమీ కనుగొనలేదు. ఖాళీ గదులు మరియు ఆశ్రమం యొక్క గతానికి సంబంధించిన కొన్ని అవశేషాలు మాత్రమే కనిపించాయి. రాత్రిని ముగించాలని అనుకుంటూ అతను విన్నాడు. ఒక సున్నితమైన గుసగుస చాలా తేలికగా వినిపించింది. అది ఆశ్రమం లోతుల్లోనుంచి వచ్చినట్లు అనిపించింది. అతని పేరు పిలుస్తూ, జోనాథన్. అతను స్థిరంగా నిలిచిపోయాడు. హృదయం వేగంగా కొట్టుకుంది. అతను ఆ శబ్దాన్ని అనుసరించాడు, తన టార్చ్ కాంతిని చీకటిలో చిమ్ముతూ. గుసగుసలు గట్టిగా, మరింత పట్టుదలగా మారాయి. అవి అతనిని కిందట ఉండే సెల్లార్ వైపు తీసుకువెళ్లాయి, అతను ఇప్పటివరకు చూడని ప్రదేశం. గాలి మరింత చల్లబడింది, భయం పెరిగింది. సెల్లార్ సన్నని కారిడార్లతో మరియు చిన్న, నొక్కిన గదులతో ఒక మేజిలాగా ఉంది. గుసగుసలు ఎక్కడినుంచి వచ్చాయో అనిపించలేదు. జోనాథన్ యొక్క శ్వాస వేగంగా మారింది. అతను ఒక తలుపు దగ్గరికి చేరుకున్నప్పుడు గుసగుసలు ఇప్పుడు చాలా గట్టిగా, దాదాపు వినిపించేవి. వణుకుతున్న చేతులతో అతను తలుపు తెరిచాడు. లోపల గది పూర్తిగా చీకటిగా ఉంది. జోనాథన్ యొక్క టార్చ్ తప్పించడంతో అతను చీకటిలో మునిగాడు. అతను తన బ్యాకప్ టార్చ్ కోసం వెతుకుతున్నప్పుడు అతని చేతిని ఒక చల్లని చేయి పట్టుకుంది. అతను అరుస్తూ బయటకు రావడానికి ప్రయత్నించాడు, కాని పట్టుకు మరింత బిగించి అతన్ని గదిలోకి లాక్కునిపోయింది. తలుపు మూసుకుపోయింది మరియు గుసగుసలు కేకలుగా మారాయి. జోనాథన్ యొక్క టార్చ్ మళ్లీ వెలిగింది. అతను వాటిని చూశాడు. ఆత్మీయ రూపాలు. వారి ముఖాలు బాధతో మరియు కోపంతో మలుపుపడ్డాయి. వారు అతని వైపు వచ్చి, వారి కళ్ళు ఖాళీ దుఃఖంతో ఉన్నవి. ఒక రూపం ముందుకు వచ్చింది. పొడవైన, చతుర్యంగా ఉన్న జుట్టు మరియు శూన్య కళ్లతో ఒక స్త్రీ. మీరు ఇక్కడ రాకూడదు అని ఆమె గుసగుసలు, దుష్టుల యొక్క శబ్దంతో. మేము మరచిపోయినవారు, వదిలిపెట్టినవారు. మీరు మాకు చేరుతారు. జోనాథన్ అరవడానికి ప్రయత్నించాడు, కాని ఎలాంటి శబ్దం రాలేదు. ఆత్మలు దగ్గరికి వచ్చి, వారి చేతులు చల్లగా మరియు చెమ్మగా, వారి స్పర్శ అతని శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అతను తన జీవితాన్ని కోల్పోతున్నాడు. అతని మనస్సు వారి బాధ్యతను తట్టుకోలేక ముక్కలు అవుతోంది. తన చివరి క్షణాల్లో జోనాథన్ నిజం తెలుసుకున్నాడు. బ్లాక్వుడ్ ఆశ్రమం కేవలం భూతాలనే కాదు, అది అక్కడ మరణించిన వారి ఆత్మల కోసం ఒక జైలుగా ఉంది. ఆశ్రమం వారి బాధపై ఆధారపడి ప్రతి కొత్త బాధితుడితో మరింత బలంగా పెరుగుతుంది. మరియు ఇప్పుడు అతను వారి ఒకటిగా మారబోతున్నాడు.
బ్లాక్వుడ్ ఆశ్రమం యొక్క అనంత దుఃఖంలో ఎప్పటికీ చిక్కుకున్నాడు. కొన్ని రోజుల తరువాత జోనాథన్ సహచరులు అతన్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ప్రవేశ హాల్ చుట్టూ అతని పరికరాలు చిందరవేసినవి కనిపించాయి, కాని అతని ఎటువంటి ట్రేస్ కూడా లేదు. రికార్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి, చివరి కొన్ని నిమిషాల మినహా. ఆ టేప్లో జోనాథన్ యొక్క కంఠం భయంతో వణికిపోతోంది. వాళ్ళు ఇక్కడ ఉన్నారు. గుసగుసలు, వాళ్ళు నన్ను చూస్తున్నారు. ఎవరికైనా ఇది కనిపిస్తే బ్లాక్వుడ్ ఆశ్రమం నుండి దూరంగా ఉండండి. అది ఒక నిరంతర బాధ యొక్క స్థలం. స్థానిక ప్రజలు మరింత పరిశీలించడానికి ధైర్యం చేయలేదు. వారు గేట్లు మళ్లీ మూసి బ్లాక్వుడ్ ఆశ్రమం దాని బాధ్యతరితమైన నివాసితులకు వదిలారు. మరియు గుసగుసలు కొనసాగుతూనే ఉన్నాయి, ఎవరైనా వినడానికి ధైర్యం చేసిన వారికి పిలుస్తూ, వారి అనంత దుఃఖంలో చేరడానికి తదుపరి ఆత్మ కోసం వేచిచూస్తూ.